హాయ్ అండి, ఎంతో టేస్టీ అయిన కొర్రమీను చేపల పిడుపు. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్లోనే శుభ్రం చేసుకున్న కొర్రమీనులు అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఈ వాటర్ని చేపల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన చేపల్ని వేరే బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన చేపల్ని ముళ్ళు వేరే సపరేట్ చేసుకోవాలి. మొత్తం ఇలా వచ్చిన తర్వాత వేరే బౌల్లో వేసుకొని ఈ ముళ్ళన్నీ సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ పిడుపులో మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 2 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇది ఇలా పొడి పొల్లాడుతూ వస్తుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం వేగిన తర్వాత దీంట్లోనే మనం తయారు చేసుకున్న పిడుపు కూడా మొత్తం వేసి వేయించుకోవాలి. ఆయిల్లో ఈ పిడుపు వేయించుకున్న తర్వాత 10 మినిట్స్కి ఇది కలర్ చేంజ్ అవుతుంది. దీంట్లోనే ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకు తింటే ఎంతో టేస్టీ అయిన కొర్రమీను పిడుపు అయితే రెడీ. నచ్చితే మీరు ట్రై చేయండి.